యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చూసావా సిస్టర్, ఆ పెద్దవాడు మిమ్మల్ని పిలవకుండా తను మాత్రమే వెళ్ళింది. రమ్మని ఒక్క మాట అడిగితే తన సొమ్మైపోతుంది. అవునుదినా, దివాళా తీసినట్టు మీరు ఇలా నడి రోడ్డు మీద దిక్కు మొక్కు లేకుండా నిల్చోవడం నాకు చాలా బాధగా ఉంది. నా గుండె తరుక్కుపోతోంది. మావయ్య గారు కూడా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయారత్తయ్య. మిమ్మల్ని రమ్మని ఒక్క మాట కూడా అడగలేదు. ఎవడు ఏం చేస్తాడో చేయని, మొక్కు తీర్చుకున్నాక అందరి సంగతి చెప్తాను. హర్షని, దివ్యని, ఆ పిల్లని అష్ట కష్టాలు పెట్టకపోతే నా పేరు భువనే కాదు. మెల్లగా మాట్లాడమ్మా. ఆ చారుకేసేగాడు నక్కలా ఇక్కడే ఉన్నాడు, వింటాడు. ఆల్రెడీ వినేశాను. మా దివ్యమును, మంగమును, హర్ష సార్ని కష్టాలు పాలు చేస్తారా? చెప్తా మీ సంగతి. ఏమిటి సార్, ఏమిటి ఇందాక నుంచి ఓ చెక్ చేస్తూనే ఉన్నారు? ఏమిటి దీపు సార్, ఏమిటి ప్రాబ్లం? ఏమి సాల్వ్ అయినట్లేదే. అదే తెలియట్లేదు. ఒక్క నిమిషం ఉండండి, నేను చూస్తాను. స్టార్టింగ్ ట్రబుల్ ఉన్నట్టుందండి. నెడితే స్టార్ట్ అవ్వచ్చు. ఏమండి ఏడుకొండల గారు, మీరు కాస్త నెట్టండి. దీపు సార్, మీరు కూడా నెట్టండి. మరి నువ్వేం చేస్తా? నేను డ్రైవింగ్ సీట్ లో కూర్చొని డ్రైవ్ చేస్తూ స్టార్ట్ చేస్తానండి. మా అల్లుడు గారు నెడితే నువ్వు స్టార్ట్ చేస్తావా? ఆ మాత్రం మా అల్లుడు గారు చేయలేరా? ఇందాక నుంచి ఆయన ట్రై చేశారు కదండి, స్టార్ట్ అయిందా? దీనికో టెక్నిక్ ఉంటుందండి, అది నాకు మాత్రమే తెలుసు. లేడీస్, మీరు వెళ్ళి కారులో కూర్చోండి. జెంట్స్, మీరు వెళ్ళి కారు తొయ్యండి. వెళ్ళండి. ఏమిటో అల్లుడు గారు, మీరు రండి, నేను అటు బలంగా తోస్తా. నెట్టండి. అబే లాభం లేదండి, ఇంకొంచెం గట్టిగా నెట్టండి. నెడుతున్నా, కూర్చోరా. నెట్టాలి, అది. అబ్బా, ఏమి నెడుతున్నారో ఏమిటో. తాయారు, కారులో గుండ్రాయిలా కూర్చోపోతే దిగి కాస్త నెట్టచ్చుగా. వెళ్ళండి వెళ్ళండి, మీరు కూడా చేయండి. ఏమిటి ముగ్గురు దోస్తున్నారు, ఇంచు కూడా కదలటం లేదు. గట్టిగా ట్రై చేయండి. నెడుతున్నాం, ఆగరా. ఏమిటండి ఇది, ముగ్గురు నెడుతున్నారు, ఇంచు కూడా కదలటం లేదు. కాస్త గట్టిగా తోయండి. అమ్మా కుమారి, నువ్వు కూడా దిగు. సరే నాన్న. ఏ కుమారి, దిగు, వచ్చి తోయ్. 4వ చేస్తే కదలొచ్చు. గట్టిగా నెట్టండి. పట్టణ మట్టు, అదే అదే, అలాగే నెట్టండి. అదే లెక్క, కదిలింది రథం. ఏమండి, ప్రొద్దుడే కడుపు నిండా టిఫిన్ తిన్నారు కదా, అదంతా ఏమైనట్టు? రేయ్, కారులో కూర్చొని కబుర్లు చెప్పడం కాదురా, నెట్టి చూడు, నొప్పి తెలుస్తుంది. నేను దిగితే కారు ఎవరు డ్రైవ్ చేస్తారు, ఎలా స్టార్ట్ అవుతుందండి?
మీ హస్తం కూడా పడితే తప్ప ఇది కదిలేటట్లేదు మేడం. ప్లీజ్ కాస్త దిగి నెడతారా? థ్యాంక్ యూ మేడం. సిస్టర్ మీరు దిగారు? కారు కదలాలి కదన్నయ్యా. అదే అదే కదిలింది. అలాగే అలాగే తోయాలి, అంతే. స్టార్ట్ అయ్యేటట్టుందండి. మళ్ళీ ఆగిపోయిందండి. ఈసారి బలంగా ట్రై చేద్దాం. రెడీ? ఊరి నీ అమ్మ కడుపు మాడా. అది లెక్క. స్టార్ట్ అయిపోతుంది. అలాగే తోయండి. స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఎంతసేపు, ఎంత దూరం నెట్టాలి? కష్టే ఫలే అన్నారు మేడం, కాస్త కష్టపడండి. నువ్వు మాత్రం సుఖంగా కార్లో కూర్చొని కబుర్లు చెప్తున్నావా? అబే లేదండి, స్టార్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ ఆగిపోయింది. ఏమిటండి మాట్లాడుతూ తోస్తారు? పని చేసేటప్పుడు మాట్లాడకూడదు. తొందరగా తోయండి. మళ్ళీ తోయండి. ఏడుకోలేరు నాయనో. ఏమిరా చారు కేసుగా. ఇక నుంచి కారు ముందుకు వెళ్ళదు, నడిచే వెళ్ళాలి. సరే, వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. లేదండి, ముహూర్త సమయంలోపు పూజ మొదలు పెట్టాలి. మనం వెళదాం, వాళ్ళు వస్తారులేండి. హర్ష, లగేజ్ తీసుకుందాం. అలాగే అమ్మా. ఏమండి, ఈ బ్యాగ్ మీరు తీసుకోండి. మొత్తం లగేజ్ అంతా ఈ కార్లోనే పెట్టారా? అమ్మా, ఆ బ్యాగ్ కూడా నాకు ఇవ్వు. అక్కర్లేదు, పెట్టేవు. ఏమండి, మీకు దారి తెలుసు కదా, ముందు మీరు నడవండి, మీ వెనకాల వస్తాం. ఇటు రండి. ఇంకొంచెం. అదే చాలు. అమ్మా, మొత్తానికి లొకేషన్కి వచ్చేసామండి. ఇంత దూరం నెట్టించావేట్రా? మా నడుములు ఇరిగిపోయారా? ఒరేయ్, నిజం చెప్పు, కావాలని చేసావు కదా? అబే అయ్యో, అదేం లేదు మేడం. నేను చాలా ట్రై చేశానండి, కారు స్టార్ట్ అవ్వలేదు. నెట్టి మా కలుపు వచ్చేసింది. నేనెప్పుడు ఇంత దూరం నడవలేదు, అలాంటిది ఇంత దూరం నడిపించి కారు నెట్టించావు. ఎంత కష్టం నేను ఎప్పుడు పడలేదండి, ప్రాణాలు పోతున్నట్టుగా ఉంది. వీళ్ళెక్కడ? మనం రాకుండానే వెళ్ళిపోయారా? అవును సిస్టర్, మనం అంటే వాళ్ళకి లెక్కే లేదు, కొంచెం కూడా జాలేదు. పెద్దావిడ పక్కనుంటే బావగారు మిమ్మల్ని మర్చిపోతారేమో. ఇంత చేసినా ఇంకా జాడీలు చెప్తున్నావేంట్రా ఏడుకొండలు? ఈ అడవిలో నిన్ను ముప్పు తిప్పలు పెట్టకపోతే నేను చారు కేసానే కాదు. సరే, త్వరగా పదండి, వాళ్ళు వచ్చేస్తారు. ఈ అడవిలో ఆ దేవత గుడి ఎక్కడుందో మీకు తెలుసా వదినా? ఓసారి వచ్చానులే, వెళ్తుంటే అదే కనిపిస్తుంది.
కుమారి తాంబూలం తీసుకురా. తీసుకోండి తీసుకోండి త్వరగా. చూస్తారా త్వరగా నడవండి. నీకేంట్రా హాయిగా కారులో కూర్చుని అలుపు లేకుండా వచ్చావు. నెట్టి నెట్టి మా వాళ్ళు గొల్లైంది. మేము నెమ్మదిగానే నడుస్తాం. సిస్టర్ పదండి పదండి. ఏమండి, మన కులదేవత గుడి అంటే ఇదేనా? ఇదేనండి. భక్తులు ఎవరు రావట్లేదేమోనమ్మా, అంతా పాతపడిపోయింది. శుభ్రం చేసేద్దా అత్తయ్య? శుభ్రంగా ఊడ్చి నీళ్లు చల్లితే అందంగా ఉంటుంది. అవునమ్మా, తలో పని చేస్తే త్వరగా పూజ మొదలు పెట్టేయచ్చు. ఏమండి, మీరు ఈ బిందె తీసుకెళ్ళి ఆ పక్కనే ఉన్న నీళ్లు తీసుకొస్తారా? నేను వెళ్ళొస్తానమ్మా. అక్కర్లేదు, నేనే వెళ్తాను. ఇటు వాళ్ళు ఇక్కడ వెహికల్స్ ఆపి అడవిలోకి వెళ్ళినట్టున్నారన్నా. కొత్తులు బొమ్మలు తీయండ్రా. ఆ ఫ్యామిలీలో రాజేంద్ర ప్రసాద్ నుంచి ఆ చిన్న పాప మంగ వరకు ఏ ఒక్కరూ మిగలకూడదు. అందరూ చావాలి. గుంపుగా ఉన్న వాళ్ళని అటాక్ చేయడం కష్టం. మిస్ అయితే మనం పోతాం. అందుకే బాంబులేసి అందరినీ చెల్లా చెదురు చేద్దాం. చెట్టుకొకరు పుట్టుకొకరు పారిపోతారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు కొత్తులతో నరికి చంపేద్దాం. అలాగే అన్నా, పదండి. దివ్యమ్మా, మేము వచ్చేసాం. చార్కేశ వీళ్ళని బాగా ఏడిపించి తీసుకొచ్చినట్టున్నాడు. అయ్యయ్యో బావగారు, మీరు నీళ్లు తీసుకొస్తున్నారేమిటి? ఏంటక్క, ముందొచ్చి నువ్వు ఆయనతో చేస్తున్న పని ఇదా? అంత పెద్ద లాయర్ని పనివాణ్ణి చేస్తావా? తనేం చేయలేదు భువన, ఇది దైవ కార్యం. మొక్కు తీర్చుకోవటానికి వచ్చాం. తల ఓ పని చేయాలి కదా. మీరు కూడా చేయండి. నానా, ఇలాంటి కులదేవత ఇలా అడవిలో ఉండే వాళ్ళకు కూడా ఉండదు. అవునమ్మా, పేరు గొప్ప ఊరి దెబ్బలా పోయి అడవి దేవతకే మొక్కలా. మన కులదేవత టెంపుల్ అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను మామ్. మరి ఇలా ఉందేంటి? బావగారు, మనం సరైన చోటుకే వచ్చామా? ఎవ్వరికి ఏ అనుమానం అక్కర్లేదు. ఇది మన కులదేవత గుడి. కబుర్లాపి తల ఓ పని చేయండి. పూజ మొదలు పెడదాం. అమ్మా దివ్య, దీపాలు వెలిగించమ్మా. ఏ కుమారి ఎందుకు వెలిగించకూడదు? అవును, మా కుమారికేం తక్కువ? దివ్య ఇంటికి పెద్ద కోడలు అన్నయ్య గారు. అయితే మాత్రం కుమార్ వెలిగిస్తే తప్పేంటి? అబ్బబ్బబ్బబ్బా, ఎవరో ఒకళ్ళు వెలిగించండి. అయితే కోడలిద్దరూ వెలిగించండి.
రేయ్ బాంబులు తీరా. దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికేండ్రా. మంగా 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 థ్యాంక్స్ తాతయ్య. థ్యాంక్స్ ఎందుకు? నేను నిన్నేమీ కాపాడలేదు. నీ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే చేసి ఉండేవాడిని. నా మీద మీకు కోపం ఉన్నా నన్ను మీరు కాపాడి తీసుకొచ్చారు కదా, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. నేనంటే మీకెందుకు కోపం తాతయ్య? ఫస్ట్లో నేనంటే మీకు చాలా ఇష్టం కదా. నేను రోడ్డు మీద కనిపిస్తే నన్ను కాపాడి చాక్లెట్లు ఐస్ క్రీంలు కొనిచ్చి ఇంటికి తీసుకొచ్చారు కదా. మీతో సమానంగా కూర్చోపెట్టుకుని నాకు భోజనం కూడా పెట్టారు, నన్ను బాగా చూసుకున్నారు. మరిప్పుడు ఎందుకు నా మీద అంత కోపంగా